పోతిన్ మహేష్ లాంటి సీనియర్ నాయకులు బయటకు వెళ్ళడం ఎంతవరకు నష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో లాభ నష్టాలు అంచనా వేయట్లేదా పవన్? ఇప్పుడు జనసేన వ్యక్తి సెంట్రిక్ పార్టీ అండి. వితౌట్ పవన్ కళ్యాణ్ అసలు ఇలా కౌంట్ వేయాల్సిందేం లేదు. అంతేనా? లోకల్ గా పవన్ కళ్యాణ్ అభిమానులని అకామిడేట్ చేసేవాళ్ళు వీళ్ళు అంతే. పవన్ కళ్యాణ్ అభిమానులు అకామిడేట్ చేస్తారు అంతే తప్పించి అదేం బలమైనటువంటి గ్రౌండ్ లెవెల్ పార్టీ కాదు కదా. ప్రతి పార్టీకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి, అటువంటి పిల్లర్స్ లో వీళ్ళు కూడా ఒకరు ఫస్ట్ నుంచి. జనసేనలో అందుకే ముందే పిల్లర్ లేకుండా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడ ఏ పిల్లరు లేదు, ఓన్లీ పవన్ సెంట్రిక్ గానే రాజకీయం నడిపాడు ఆయన. గతంలో కూడా ఇట్లాగా ప్రజారాజ్యం టైంలో పరకాల బయటికి వెళ్ళి వాళ్ళు వీళ్ళు వెళ్ళి పరువు తీశారు కాబట్టి ఇతను ముందు నుంచి కూడా ఓన్లీ తను ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్. నాదెళ్ల మనోహర్ కూడా నా దృష్టిలో కౌంట్ కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఓన్ చేసుకోవడం కోసం, ఇదిగో కమ్మ కాపు కాంబినేషన్ అని చూపించుకోవడం కోసం మాత్రమే అతను పెడతాడు. వాస్తవంగా నాదెళ్ల మనోహర్ స్వతంత్ర నిర్ణయం తీసుకుంటాడు ఒక్కటంటే ఒక్క నిర్ణయం ఆయన పవన్ కళ్యాణ్ ఒప్పించాడని నేను ఇంతవరకు అనుకోను. ఒక్కటే ఒప్పించి ఉంటాడు ఆయన సీట్ ఆయనకి, తెనాలి సీటు. అది తప్పించి ఇంకేమి నాదెళ్ల మనోహర్కి ఆయన చేసింది ఏం లేదు. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా జరగలేదు పాపం. కాబట్టి బేసిక్ గా పవన్ కళ్యాణ్ తనేంటంటే ఒక తరహా మెంటాలిటీ, తన సెంట్రిక్ రాజకీయమే కోరుకుంటాడు, తన సెంట్రిక్ గానే కోరుకుంటాడు. ఆయనకి ఎంతసేపటికి ఎవడో చెప్పినటువంటిది, మరి ఆయన పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందో లేకపోతే ఎవడో చెప్పినట్టు ఎమర్జెన్సీ టైంలో మొత్తం లేచి అవతల పడిపోయింది, అట్లాగే మొన్న జగన్కి వచ్చినట్టు రావాలి నీకని ఎవడో చెప్పాడు. కాబట్టి నేను అవతలని ద్వేషిస్తే కనుక నాకు అట్లా వరుస పెట్టి వచ్చి పడతాయి అని ఇంతకాలం అనుకున్నాడు. అవ్వదని తెలిసాక చంద్రబాబు పేరు చెప్పుకుంటూ వస్తే చంద్రబాబుతో తిరుగుతున్నారు. ఇక అట్లాంటప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఆయనే పటిష్టం చేయాలి. కానీ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి. అంటే పొత్తు పెట్టుకోక ముందు వరకు చూసుకుంటే 12% ఓట్ బ్యాంక్ ఉంది, స్థానిక సంస్థల దగ్గర నుంచి 3% నుంచి 6% నుంచి 9 నుంచి 12 వరకు మాకు పెరిగింది. 22 వరకు లెక్కలు చెప్పుకున్నది. ఇప్పుడు ఒక పోతిన్ మహేషో లేదంటే ఒక మాజీ మేయర్ సరోజో ఇలాగా బీసీ నాయకుల్ని దూరం పెడుతున్నారు, ఓన్లీ కాపుల్ని దగ్గర చేర్చుకుంటున్నారు అనే ప్రచారం వీళ్ళ బయటకు వచ్చాడు. ఇది ఆ పర్సంటేజ్ లాస్ అవుదా రేపొద్దున్న? అది కొంచెం నష్టం కాదా? అంటే మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పా, వాళ్ళని మనం మొట్టమొదటి నుంచి జనసేన ఎంకరేజ్ చేసినోడు నేను. సరిగ్గా చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లో సీరియస్ గా పెట్టాను. ఎందుకు అంటే ఆల్టర్నేటివ్ కావాలని నేను ప్రయత్నించాను. ఎప్పుడైతే ఆయనలో యాటిట్యూడ్ లోనే చేంజ్, సరే పోయింది సక్సెస్ అవుతారులే మళ్ళీ అనుకుంటే, తెలుగుదేశంతో పొత్తు వల్ల కూడా నేను అనుకోవట్లేదు విభేదించలా. నేను తన పైన స్టేజ్ మీద కూర్చోపెట్టుకునే తీరు తప్పు అన్న ఫస్ట్ నుంచి చెప్తొచ్చా. నేను స్టేజ్ మీద నాదెళ్ల మనోహర్ ఈయన తప్పించి పక్కన కూర్చోబెట్టుకోవాలి, నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే అది పక్కన పెట్టుకోకపోవడం తప్పు. ఆ తర్వాత కూడా ఇవాళకి కూడా చూస్తే మూడో వ్యక్తి నాగబాబు వస్తాడు కానీ ఎవరు ఉంటారు ఇంకా? అంటే నువ్వు ఆ సామాజిక వర్గాలు తప్పించి ఇంకొకళ్ళని అసలు ఎక్కడో ఎందుకండి? తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, ఒక కళా వెంకటరావు, ఒక గంటా శ్రీనివాసరావు, ఒక చినరాజప్ప, ఒక నిమ్మల రామానాయుడు,